బ్రేకింగ్ అండ్ దానికంటే హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీన్ చూసిన తర్వాత ఎవరికైనా సరే అబ్బా అనకుండా మానరు. ఒక్కసారి ఈ విజువల్ చూడండి. అండ్ ఈ విజువల్ చూసిన తర్వాత అసలు మనం ఏం బతుకుతున్నాం, ఎట్లా బతుకుతున్నాం, పక్కనే మృత్యుని పెట్టుకొని బతుకుతున్నామా అనుకోకుండా మానరు. ఒక్కసారి మీరు ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియో ఒక్కసారి చూడండి. కేవలం 14 ఇయర్స్ మాత్రమే. ఇక్కడ పడిపోయిన అబ్బాయికి కేవలం 14 ఇయర్స్ మాత్రమే. ఇంట్లో మీరు చూస్తోంది ఇంట్లో వీడియో ఇది, సీసీ కెమెరాకి సంబంధించిన వీడియో ఇది. ఈ ఇద్దరు, ఈ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నతను అండ్ ఆ బాబు ఇద్దరు కూడా షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు ఇంట్లో. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ మీకు కనిపిస్తోందా ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఆ ట్రాన్స్ఫార్మరే ఎంత దగ్గరగా ఉంది అంటే గేట్ని ఆనుకొనే, ఈ వాల్కి ఆనుకొనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. అది కూడా ఎంత అంటే హై లైన్ అంటారు కదా, ఒక్కసారి చూడండి. బ్యాట్ అంతే, షటిల్ ఆడుతున్నటువంటి బ్యాట్ని కాక్ పడ్డది. అక్కడ కాక్ని తీసే ప్రయత్నం దేంతో చేసిండు? ఆ షటిల్ బ్యాట్ ఐరన్కి సంబంధించిన షటిల్ బ్యాట్. అది పాపం అసలు కనీసం అనుకోలే అనమాట, ఊహకు కూడా ఆయన ఊహించలే. జస్ట్ ఆ బ్యాట్తోని కాక్ తీద్దాము అనుకున్నాడు. ఆ కాక్ని ఈ ఐరన్ బ్యాట్తోని తీసే క్రమంలోనే ఒక్కసారిగా షాక్ ఎంత భయంకరంగా వచ్చింది అని అంటే, ఆ అబ్బాయి చూడండి కింద పడిపోయిండు. కింద పడిపోయిన తర్వాత ఈయన వాళ్ళని పిలిచే ప్రయత్నం చేసిండు. అసలు ఆయనకు కూడా అర్థం కాలే. కింద పడ్డ తర్వాత కూడా కొద్దిసేపు కదిలిండు ఆయన. దాని తర్వాత అసలు ఈయన చూడండి అసలు ఏమైందో అర్థమైతలేదు టోటల్లీ. అసలు ఇక ఈయన టెన్షన్ ఒక్కసారి చూడండి. పేరెంట్స్ అందరు వచ్చిండ్రు అక్కడికి ఆయనని లేపే ప్రయత్నం చేస్తారు. ఒకసారి చూడండి, అది కాక్ తీసే ప్రయత్నం చేసిండు. ఒక్కసారి ఆ బ్యాట్ తాకగానే షాక్ తగిలింది, కింద మొత్తం పడిపోయిండు. పడిపోయిన తర్వాత మళ్ళీ లేసే ప్రయత్నం చేసిండు. అంతే, ఇక లాస్ట్గా కొనా ఊపిరప్పుడు కదులుతుండ అనుకుంటా. ఆయన టెన్షన్తోని అరుస్తున్నాడు, రండి రండి ఏదో అయింది, రండి రండి అని. ప్లీజ్ ఒకసారి వినండి.